హలో అండి అందరికీ. ఏంటంటే నిన్న నేను మధ్యాహ్నం డోర్ తెరబెట్టి ఇంట్లో బ్లౌజులు కట్ చేసుకుంటూ కూర్చున్నా. అయితే మా పక్కింటోళ్ళు పడుకున్నారు. వాళ్ళు డోర్ మూసుకొని పడుకున్నారు. ఎవరో ఒకతను వచ్చిండు. వాళ్ళ డోర్ కొట్టిండు. మా ఓనర్ టూలెట్ బోర్డ్ ఏం పెట్టలేదు. వాళ్ళ 3 టైమ్స్ వాళ్ళ డోర్ కొట్టి టూలెట్ ఉందా అని అడిగిపోతుండు. అప్పుడు వాళ్ళ హస్బెండ్ ఉండు కాబట్టి సరిపోయిందిలే. వాళ్ళ హస్బెండ్ కూడా డ్యూటీకి వెళ్తాడు. నిన్న తొందరగా వచ్చిండు. అయితే డోర్ కొట్టేసి ఆయన డోర్ తీయంగానే టూలెట్ ఉందా అనేసి అడిగేసి వెళ్ళిపోతున్నాడు. అక్కడ ఉండలేదు ఇంక ఆయన. ఎంత స్పీడ్గా అంటే అంత స్పీడ్గా వెళ్ళిపోతున్నాడు. ఆయన ఒకవేళ మనం లేడీస్ హస్బెండ్స్ డ్యూటీకి వెళ్ళాక లేడీస్ మీ ఇంట్లోనే ఉంటాము. అట్లా ఎవరైనా వచ్చి సడన్గా డోర్ కొడితే తీయకండి. ఎవరో కన్ఫామ్గా కనుక్కున్నాక డోర్ తీయండి, కానీ దబదబ డోర్ తీయకండి. ఆయన ఒకవేళ ఇప్పుడు ఆమె సడన్గా వాళ్ళ ఆయన లేకుండా ఆమె ఒక్కతే ఉండి డోర్ తెరిస్తే ఎంత ప్రాబ్లం అవుతున్నాడు. మంచోడో కాడో మనకు తెలియదు కదా. అందుకే జెంట్స్ కానీ లేడీస్ కానీ ఎవరు వచ్చినా సరే డోరు ఎన్నిసార్లు కొట్టినా సరే డోర్ మీరు కన్ఫామ్గా వాళ్ళు ఎవరో కనుక్కున్నాక డోర్ తీయండి అంతే. ఓకేనా? ఆయనతో ఆమెను పడేసి గుంజు చైన్లో లేకపోతే ఇంకేదైనా చేసిపోతే ఎంత ప్రాబ్లం అవుతుండే. అలా ఆయన ఉన్నాడు కాబట్టి సరిపోయింది. అసలు ఆయన ఆగట్లేదు తెలుసా. మా అన్న తిడుతున్నా కానీ ఆగట్లేదు, వెళ్ళిపోతూనే ఉన్నాడు అట్లే. టూలెట్ బోర్డ్ పెట్టింది, టూలెట్ బోర్డు అని ఎట్లా అడుగుతారు? మా డోర్ తెరనే ఉంది. అడిగితే మేము ఓపెన్ పెట్టినాం కాబట్టి మమ్మల్ని అడగాలి. డోర్ మూసుకొని పడుకున్న వాళ్ళని లేపి మరి అడుగుతున్నాడు. అంటే ఆయనకు తెలుసు వాళ్ళు సింగిల్గా ఉంటారు, ఏం చేసినా నడుస్తుంది అని చెప్పేసి ఆయన వచ్చిండు. అందుకే డోర్లు ఇంటి దగ్గర ఉన్నా సరే డోర్లు బార్లా తెరబెట్టి పడుకోవడం కానీ కూర్చోవడం కానీ చేయకండి. మొత్తం డోర్లు పెట్టుకొని కూర్చోండి ఇంట్లో. ఓకేనా? ఎవరన్నా వస్తే కిటికీలు తెరిచి ఎవరు మీరు అడిగి కన్ఫర్మ్ చేసుకున్నాకనే డోర్ తీయండి. లేకపోతే తీయకండి. అసలే రోజులు మంచిగా. ఓకేనా? జాగ్రత్త.